జై శ్రీమన్నారాయణ. భోగ మోక్షాలను పొందడానికి ఎటువంటి మంత్రాన్ని జపం చేయాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భోగము అంటే ఏంటి? సంపద, ఆయుష్, ఆరోగ్యము, సాంసారిక సుఖ సమృద్ధి, వీటిని భోగంగా చెప్తారు. మరి మోక్షము అంటే ఆధ్యాత్మిక విముక్తి. రెండింటిని పొందేందుకై శాస్త్రయుక్తంగా కొన్ని మంత్రాలను జపించడం వల్ల మానసిక శాంతి, ఆధ్యాత్మిక ప్రగతి మరియు సంపదలు అనేటువంటి లభిస్తాయి. ముందుగా మనం సంపద ఐశ్వర్యాన్ని పొందడానికి శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనేటువంటి ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కూడా జపించుకొని అమ్మవారికి శక్తి మేరకు నైవేద్యాన్ని సమర్పించుకున్నట్లయితే ధన సంపత్తి, ఐశ్వర్యము, శుభకరమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇక ధన వృద్ధికై కుబేర మంత్రాన్ని కూడా జపించవచ్చు. కుబేర మంత్రం ఏంటంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే ధ్యేయి దాపయ స్వాహ అనేటువంటి ఈ కుబేర మంత్రాన్ని ప్రతి శుక్రవారము 108 సార్లు కనుక జపించుకున్నట్లయితే ఆర్థిక స్థిరత్వము, ధనవృద్ధి అనేటువంటి కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రగతికి అంటే మోక్షానికి ఎటువంటి మంత్రాన్ని జపించాలి? శివభక్తులైతే గనక ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో ప్రతిరోజు 108 సార్లు గనక జపించుకున్నట్లయితే ఆధ్యాత్మిక ఉద్ధరణ, మోక్ష ప్రాప్తి అనేటువంటి కలుగుతాయి. ఇక శ్రీహరి భక్తులైతే కనుక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రము జపించుకున్నట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహంతో పాటుగా మోక్ష ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఇంకా సర్వఫలప్రదాయిని అయినటువంటి గాయత్రి మంత్రాన్ని కూడా మనం జపించుకోవచ్చు. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో 21 సార్లు గాని లేదా 108 సార్లు గాని జపించుకున్నట్లయితే జ్ఞానము, ఆధ్యాత్మిక చైతన్యము, మోక్ష మార్గము అన్ని కూడా ఈ గాయత్రి మంత్ర ఫలితంగా అందుతాయి. భోగానికైనా మోక్షానికైనా ఎలాంటి మంత్రాన్ని జపించినప్పటికీ కూడా వీటిలో ప్రధానంగా ఉండవలసినటువంటి నియమం ఏంటంటే భక్తి. ఏది పొందాలన్నా భగవంతుడి పట్ల నిశ్చలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ మంత్రాలకి చేసేటువంటి జపానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి నియమానుసారంగా ఈ మంత్రాన్ని జపం చేస్తూ భోగము, మోక్షము పొందవచ్చు. ఇంకా గురువుల యొక్క మార్గదర్శనం గనక తీసుకుంటే చాలా శ్రేయస్సు. కాబట్టి తెలుసుకున్నాం కదా, భోగాలు, మోక్షాన్ని పొందడానికి ఎలాంటి మంత్రాలను జపించాలో. లోకా సమస్త సుఖినో భవంతు.